ప్రధాన ధర్మం ఏమిటి అంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం. మరి బ్రహ్మచారి ధర్మం ఒకటి. బ్రహ్మచారికి చెప్పిన ధర్మం నేను సభలో చెప్పి మీ అందరూ పాటించండి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది. నేను చెప్పే మాటల్లో ధర్మం బ్రహ్మచారులు పట్టుకోవలసింది బ్రహ్మచారులు పట్టుకోవాలి. గృహస్థు యొక్క ధర్మం గృహస్థుది. గృహస్థు దానం పట్టచ్చు. భోగం వేదం ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు. ఎందుకని? మీరు ఋషుల యొక్క, వేదం యొక్క, ఈశ్వరుడు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు మనుష్యునికి కామము లేకుండా ఉండడం సాధ్యము కానే కాదు. కామము పొటమరించి తీరుతుంది. వస్తువుల పట్ల కామం విడిచిపెట్టండి. ఎవరో మహాపురుషులు పుట్టుక చేత నిస్సంగులైన శుకబ్రహ్మ, వామదేవుడు వంటి వారిని పక్కన పెట్టండి. 199 మంది అథవా 100 మంది స్త్రీ పురుష సంబంధమైన కామం కూడా పొందుతారు. గర్భాష్టమంలో ఉపనయనం చేయమని ఎందుకు చెప్పారు? గర్భాష్టమం అంటే బ్రాహ్మణుడికి అమ్మ కడుపులో ఉన్న 10 నెలలు కూడా లెక్కలో పెట్టుకుని 7 సంవత్సరముల 2 నెలలు వచ్చేటప్పటికి ఉపనయనం చేయమన్నారు. ఎందుకు అంటే లింగ వివక్ష తెలుస్తుంది కాబట్టి. ఆయన యొక్క తేజశక్తిని ఓజోశక్తిగా మార్చడానికి ప్రయత్నం చేసింది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారికి ఉండేటటువంటి ధర్మం ఒకటి. గృహస్థు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒక వయసు వచ్చిన తరువాత బ్రహ్మచారిలో కామము పొటమరిస్తే బలవంతంగా కామాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనుకోండి, అది పాము తల మీద కాలు పెడితే కొంతకాలం అయిన తర్వాత బాగుంటుంది. పాము నా కాలు కింద ఉంది కదా, నన్నేం చేస్తుంది అనుకుంటాడు. కానీ పడగ మీద కాలు పెట్టి నించున్నవాడు అలాగే నించోలేడు. అది తోక కదుపుతుంది, కాలుని చుట్టుకుంటుంది, బుస కొడుతూ ఉంటుంది. భయపడిపోయి కాలు తీసేస్తాడు. కాలు తీయగానే పాము చేసే మొదటి పని ఏమిటంటే ఏ కాలుతో తొక్కాడో ఆ కాలునే కాటేస్తుంది. ఇంద్రియాల్ని బలవంతంగా తొక్కి పెడితే ఇంద్రియములు కాట్లు వేస్తాయి, మళ్ళీ పతనం అయిపోతాడు. పతనం అయిపోకుండా ఉండడానికి ఆశ్రమము మార్పన్న కట్టు వేస్తారు. కట్టు విప్పరు. కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారిపోతుంది. బ్రహ్మచర్యాశ్రమము మీదే గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తారు. వేస్తే ఇప్పుడు ఆమె ధర్మపత్ని, అంతేకాని ఆమె కామపత్ని కాదు. ఆమెను స్వీకరించి తన యొక్క కామం ఆమె యందు ఉంచుకుంటాడు. ఆమెతో కలిసి యజ్ఞం చేస్తాడు, ఆమెతో కలిసి యాగం చేస్తాడు, ఆమెతో కలిసి భోగం అనుభవిస్తాడు. దాని వలన అర్థం కలిగింది. పుత్రుడు పుత్రిక, ఆడపిల్ల పుట్టింది కాబట్టి కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం. మగపిల్లవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఉపనయనం చేస్తే రేపొద్దున్న తండ్రి శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టి ఇంట్లో పూజా మందిరంలో మంగళహారతి ఇస్తూ గోత్రనామాలతో పూజ పరంపరాగతంగా నడిచేటట్టు చేస్తాడు. కాబట్టి ధర్మపత్ని వలన, ధర్మబద్ధమైన కామము వలన అర్థము కొడుకు కూతురు కలిగారు. గృహస్థుకుండేటటువంటి ధర్మం వేరు, బ్రహ్మచారి ధర్మం వేరు, మారిపోయింది. వానప్రస్థు ఆయన ధర్మం వేరు, సన్యాసి ఆయన ధర్మం వేరు. అందుకే మీరు చూడండి, బ్రహ్మచారికి కాని, గృహస్థుకి కాని, వానప్రస్థుకి కాని, సన్యాసికి కాని 4 ఆశ్రమాల్లో ఏ ఆశ్రమానికి కూడా ధర్మము నుండి మినహాయింపు మాత్రము లేదు. ఎవరికైనా సరే నిన్ను ధర్మం నుంచి మినహాయించేశాం, నీకు ధర్మం అన్వయం అవ్వదు అనేటటువంటి ఆశ్రమము మాత్రము ఉండదు సనాతన ధర్మంలో. అందరూ ధర్మాన్ని పట్టుకోవలసిందే. సన్యాసి కాషాయం కట్టుకున్నా ఆయనకో ధర్మం ఉంది. ఆయన అగ్నిహోత్రం చేయకూడదు, అగ్నిహోత్రం మీద తన కొరకు అని వండుకోకూడదు. భిక్షావందనం ద్వారా వచ్చినటువంటి అన్నాన్ని మాత్రమే తినాలి. అగ్ని సంపర్కాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయిన తరువాత ఆ శరీరాన్ని కూడా అగ్ని సంస్కారం చేయరు. భూమిలో పెట్టి దాని మీద తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం. అంటే సన్యాసికి కూడా ధర్మం ఉంది. సన్యాసి వాహనం ఎక్కకూడదు. సన్యాసి కేవలము పాదచారి అయి తిరగాలి. పీఠాధిపతి అయి పీఠ పరంపర, పీఠంలో ఉండేటటువంటి వైభవం అంతా వెనక ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు వస్తున్నా సరే తాను శిష్యులు మోసిన పల్లకీలో కానీ కాలి నడకన కానీ వెళ్ళాలి తప్ప వాహనం ఎక్కి సన్యాసి ఎన్నడూ తిరగరాదు. అది సన్యాసికి ప్రధాన ధర్మం. చాతుర్మాస్య వ్రతం చేయడం సన్యాసికి ప్రధాన ధర్మం. ఇవి నేను విడిచిపెడతాను అన్నప్పుడు సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించినట్లుగా చెప్పడం చాలా కష్టం అవుతుంది. ధర్మము ధర్మమే. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించవలసిందే. అన్ని ఆశ్రమాల్లోకి సర్వోత్కృష్టమైన ఆశ్రమం ఏది అని అడిగారు. రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్థు యొక్క ఆశ్రమమే.
ఎందుచేత అంటే గృహస్థనేటటువంటి వాడు లేనినాడు బ్రహ్మచారికి అన్నం లేదు, సన్యాసికి భిక్ష లేదు. అసలు ఇంతమందికి భిక్ష పెట్టి సన్యాసి వైరాగ్యం వచ్చి శరీరం ఉంటే ఉంది, పడిపోతే పడిపోయిందని బతుకుతాడు. బ్రహ్మచారి ఎవరో పెట్టిన అన్నంతో వేదం నేర్చుకుంటాడు. గృహస్థు 10 మందిని పిలిచి ఆతిథ్యం ఇచ్చి పంచయజ్ఞములు చేసి సమాజం నిలబడేటట్టు చేసి తను తరించేవాడు గృహస్థు. అందుకే గృహస్థాశ్రమ ధర్మము అన్ని ధర్మములలోకి గొప్పది. ధర్మంలో బాగా కిందకి రావడానికి అవకాశం అందుకే గృహస్థుకి కల్పించారు. ఎందుకు కల్పించారు అంటే, మీరు వేదం స్పృశించనటువంటి అంశం ఉండదు. బట్ట కట్టుకోవడం దగ్గర నుంచి స్నానం వరకు స్పృశిస్తుంది. స్నానంలో గృహస్థు దగ్గరికి వచ్చేటప్పటికి, ఒకవేళ నువ్వు చన్నీటి స్నానం చెయ్యలేకపోతే, తలమించి నీళ్లు పోసుకోలేకపోతే విభూతి ఒంటి మీద చల్లుకో, చాలు నీ స్నానం అయిపోయినట్టే. నువ్వు సంధ్యావందనం చెయ్యలేక మృత్యుశయ్య మీద ఉంటే నీ కొడుకు సంధ్యావందనం చేసి నోట్లో తీర్థం పోస్తే సంధ్యావందనం చేసినట్లే. అంటే ధర్మం నుంచి మినహాయింపు ఇవ్వలేదు. ధర్మంలో ఆచరణమునందు గృహస్థుకు ఉండేటటువంటి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం కిందకెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. ఒకరోజు ఏ కారణం చేతనో సంధ్యావందనం చేయడం కుదరలేదు. సంధ్యావందనం చేసేవాడికి చెప్పి వెళ్ళవచ్చు, అయ్యా మీరు అర్ఘ్యం ఇచ్చిన జలం ఉంచండి నేను వస్తానని చెప్పి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చిన జలాల్లోంచి తీర్థం పుచ్చుకుని అప్పుడు తన అన్నమో పలహారమో తినచ్చు. అప్పుడు సంధ్యావందనం చేసినట్టే. ఎందుకు ఇచ్చింది గృహస్థకి మినహాయింపు అంటే, గృహస్థు అనేకమైన ఒత్తిడుల మధ్య ఉంటాడు. అందుకే ధర్మాన్ని అంత కఠినంగా పట్టుకోమంటే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అన్నీ వదిలిపెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగని మాత్రం వేదం ఒప్పుకోదు. అవకాశాన్ని, శరీరమునకు ఉండేటటువంటి దౌర్బల్యాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇచ్చుకుంటూ పెడుతుంది. చాలా మంది తెలియక ఒక మాట అంటూ ఉంటారు, మూఢాచారాలండి అంటారు. మూఢాచారాలని చెప్పినటువంటి వాళ్ళందరి యొక్క కోరిక ఏమిటంటే, ఆవుని చంపేయాలి కాబట్టి, ఆవుని చంపేస్తున్నామంటే బాగుండదు కాబట్టి దానికి కుక్క అని పేరు పెట్టి కొట్టడం. కుక్క అని పేరు పెడుతున్నాం కనుక ఆవు అని తెలిసి కుక్క అంటూ కొట్టి ఆవుని చంపడం ఎటువంటిదో, వేదం చదవకుండా, రామాయణ భారత భాగవతాలు చదవకుండా, వేద ధర్మం ఎంత గొప్పదో తెలుసుకోకుండా, వేదము మౌఢ్యము, ఇది మూఢాచారమని మాట్లాడడం కూడా అంతే దారుణం. ఆవుని చంపి కుక్కని చంపానని చెప్పడం ఎంత తప్పో, వేదం చదవకుండా మూఢాచారం అని చెప్పడం అంతే తప్పు. వేదం ఎక్కడా కూడా మీరు ఇలాగే చేసి తీరండి, ఇలా చేయకపోతే పాడైపోతారు అందం, ఏ భూమికలో ఉన్నవాడైనా చెయ్యడానికి అవకాశం ఇస్తుంది. ఆచారకాండ మనసుని శుద్ధి చేయడానికి పనికొస్తుంది. అందుకే మీరు ఏది పట్టుకోవడానికి ఏ స్థితిలో ఉన్నారో చూస్తుంది. ఏకాదశి ఉపవాసం చెయ్యండి. ఏకాదశి ఉపవాసం బ్రహ్మచారికొద్దు, కాయి కష్టం చేసేవాడికొద్దు, గర్భిణికొద్దు, అప్పుడే ప్రసవమైనటువంటి తల్లికొద్దు, 80 సంవత్సరములు వయసు దాటినటువంటి వృద్ధునకొద్దు మినహాయింపులిచ్చింది. ఎందుకని? ఆ వ్యక్తి ఉపవాసం చేస్తే శరీరం పడిపోతుంది. అందుకే వారికి ఉపవాసం నుంచి మినహాయింపించింది. వేదం ఎక్కడ ఇలా చెయ్యి చూపించి మనుష్యులు పాడైపోయేటట్టు ఆచారం పాటించమని చెప్పింది? ఎక్కడా వేదం అలా చెప్పలేదు. అలా నువ్వు అనుకుంటున్నావు ఏమీ చదువుకోకుండా. వేదం చదివితే వేదం మనిషి తరించడానికి ఎన్ని మార్గాలు చెప్పిందో అర్థం అవుతుంది. అందరికీ సాధారణంగా అందరిలో ఉండే అభిప్రాయం ఏమిటంటే, అసలు ఇంత ఆచారకాండ ఎందుకు అంటారు. నేను ఒక్క మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఎక్కడో అమెరికాలో చదువుకుని వచ్చాడు. ఒక గోరు చుట్టు వేసినప్పుడు వచ్చినటువంటి పుండు కొయ్యడం ఆయనకి అలవో, ఒక కోసేయగలడు. కానీ ఆయన అలా కొయ్యడు. ఒక గోరు చుట్టు కొయ్యాలి అంటే ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ ఏ సూట్ వేసుకోవాలో ఆ సూట్ వేసుకుని ఆ శస్త్రచికిత్స చెయ్యవలసిన గదిలోకి వెళ్ళి కోస్తున్నాడు. 4 వీధుల కూడలలో నిలబడి వాహనాల్ని నియంత్రించేటటువంటి రక్షక భటుడు తాను ఎలా పడితే అలా నించుని చేతిలో ఆ సంజ్ఞ పట్టుకోవచ్చు. కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రములను ధరిస్తున్నాడు. కొంత చోట్ల కొంతమంది కార్మికులు ఒక రకమైన దుస్తులు ధరిస్తారు. ఇవాళ అనేకమైనటువంటి చోట్ల ఆ ఉద్యోగానికి చెందిన వాళ్ళమోని గుర్తుపట్టడానికి వీలైనటువంటి పత్రాన్ని మెడలో వేసుకుంటారు, ఒక బ్యాడ్జ్ వేసుకుంటారు, ఒక టోకెన్ని. ఒక ట్రైన్ వెళ్ళడానికి ఒక సిగ్నల్ ఇస్తారు, ప్రమాదం కాదు, వెళ్ళవచ్చు వెళ్ళకూడదు అని చెప్పడానికి. ఇవన్నీ దేనికి వచ్చాయి? ఆచారము అంటే ఇలా పాటిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు భద్రంగా ఉంటావు.
ఏమీ పాటించకుండా మనసుని మీరు స్వచ్ఛంగా ఉండమన్నారనుకోండి, ఒక్కనాటికి సాధ్యం కాదు. మనసు అలా మాట వినదు. మనసు కొన్ని కోట్ల జన్మల నుంచి స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడిపోయింది. మీరు పూజకి కూర్చోగలరేమో, మనసుని పూజలో కూర్చోబెట్టండి. ఇలా కూర్చోగానే పూజలో మనసు కూడా కూర్చుందనుకోండి, వాడు యోగి. ఇక వాడికి సాధన అక్కర్లేదు. మనం పూజకు కూర్చుంటాం, పరికరాలన్నీ పెట్టుకుంటాం, కానీ పువ్వు తీసి ఈశ్వరుడి మీద వేస్తుంటే మొదటి నామానికి ఉంటుంది, రెండో నామానికి వెళ్ళిపోతుంది, ఎక్కడికో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మనసుని నియంత్రించాలంటే, మనసుని వెనక్కి తీసుకురావాలంటే, మనసు ఏ కారణముల చేత బాగా ఉద్వేగాన్ని పొందుతుందో వాటిని నియంత్రిస్తారు. ఒక క్షేమంగా వెళ్ళాలి అనుకుంటే ఒక కారుకి రెండు ఉండాలి. యాక్సిలరేటర్ ఈ కారుకి బాగుంటుందండి, తొక్కితే 120 కిలోమీటర్లు ఎడుతుంది, గంటలో మిమ్మల్ని రాజమండ్రి తీసుకెడతాను కోటేశ్వరారు అంటే నేను ఎక్కి కూర్చున్నాను అనుకోండి, తొక్కాడు 120 కిలోమీటర్లు ఎడుతోంది, కుక్కడ్డొచ్చింది, దీనికి బ్రేక్ లేదండి అన్నాడు అనుకోండి, ఏమైనా పనికొస్తుందా నా ప్రయాణం? కారుకి యాక్సిలరేటర్ ఒకటే కాదు ప్రధానం, బ్రేక్ కూడా ప్రధానం. ఎంత వేగంగా వెడతావో అంత అదుపులో కూడా ఉంచగలిగినది ఒకటి ఉండాలి. ఎంత వేగంగా మనసు వెళ్ళగలగదో దాన్ని భగవంతుడి వైపుకి ఆ వేగాన్ని తిప్పడానికో పరికరం కావాలి. అది ఆచారకాండ. నేను తెల్లవారుజామున లేచి స్నానం చేశాను, ఈశ్వరుడి కొరకు పూజకెళ్ళాలి. నేను ఒక ప్రత్యేకమైన బట్ట కట్టుకున్నాను, ఈశ్వరుడి యందు నా మనసు నిలబడాలి. నేను ఒక పూజా మందిరాన్ని నిర్ణయం చేసుకుని వెళ్ళి ఒక దర్భాసనం మీద కూర్చున్నాను, నా మనసు నిలబడాలి. వేద మంత్రాన్ని విన్నాను, నా నాడులు ఆ సాత్వికమైన గుణం చేత నొక్కబడాలి. ప్రాణాయామం చేశాను, ఊపిరిని నియంత్రించడం వల్ల మనసు నిలబడాలి. మనసు నిలబడింది కాబట్టి భగవదారాధన యందు నేను రమించాలి. అప్పుడు క్రమంగా మనసు యొక్క వేగం అంతా ఈశ్వరుడి వైపుకు తిరుగుతుంది. అస్తమానం ఆయన్నే పట్టుకోవడం అలవాటు చేసుకుంటుంది. మనసుంటే చాలదా అండి అంటాడు ఒకడు. మనసుంటే చాలదా? నిజమే. నేనేం పూజలు చేయనండి, మనసుంటే చాలదా, ఎందుకండి ఇవన్నీ అంటాడు. మంచిదే, నేను కాదన్నా. హైదరాబాద్లో నా కొడుకున్నాడు, నేను కాకినాడలో ఉన్నాను. కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వచ్చాయి, ఎవరో తీసుకొచ్చి బుట్టతో పళ్ళు ఇచ్చారు. ఆ పళ్ళు ఇలా గడ్డి విప్పి చూడగానే వచ్చిన వాసన చూసి నా కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. కొత్తపల్లి కొబ్బరి పండు అంటే ఎంత ఇష్టం, హైదరాబాద్లో ఉన్నాడు పాపం అని నాకు తెలిసిన వాళ్ళని పిలిచి ఓ బుట్టలో పెట్టి కాస్త ఇది బస్సుకి ఇచ్చి, మా వాడి ఇంటి దగ్గర ఆగే బస్ స్టాప్లో డ్రైవర్ని అడిగి తీసుకోమని చెప్పండి, ఫోన్ చేస్తాను, కాస్త బస్సులో పంపిద్దురు అని పంపించాను. ఏ కొడుకు మీద ప్రేమ ఉంటే చాలదా, మనసు ఉంటే చాలదా, మామిడి పళ్ళు ఎందుకు పంపించావు? కొడుకు విషయంలోకి వచ్చేటప్పటికి మనసుంటే సరిపోలేదు, మామిడి పళ్ళు పంపిస్తావా? ఈశ్వరుడి విషయంలో మాత్రం మనసుంటే చాలదా, ఉపచారాలు ఎందుక? దాన్ని మెట్ట వేదాంతం అంటారు. కాబట్టి అవి ఎందుకు వచ్చాయి అంటే, ఆచారకాండ ఎందుకు వచ్చింది అంటే నీకు ప్రీతి భగవంతుని యందు ఉద్దీపనం కావడానికి. అది ఎంత ఉద్దీపనం కావాలి అంటే కష్టంలో సుఖంలో ఎప్పుడైనా భగవంతుడే జ్ఞాపకం వచ్చేటట్టుగా మనసు సత్వగుణంలోకి వెళ్ళాలి అంటే ఆచారకాండ పాటించాలి. ఆచారకాండ పాటించకపోతే మనసుని అలా నిలబెట్టడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎక్కడో మహాత్ములు ఉండొచ్చు, ఏ స్థితిలో కూడా భగవంతుణ్ణే ఆరాధించిన వాళ్ళు. అప్పై దీక్షితుల వారిని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన శిష్యుల్ని పిలిచి చెప్పాడు, ఏమయ్యా నేను పిచ్చెక్కే మందు తాగుతాను, ఆ మందు తాగితే గంట సేపు పిచ్చెక్కుతుంది, నేను లోపలికెడతాను, మీరు బయట తలుపులు తాళం వేసేయండి. ఆ గంట సేపు పిచ్చెక్కినప్పుడు మనసు నా యొక్క వశంలో ఉండదు కదా, వదిలిపెట్టేశాను. ఇప్పుడంటే ఆచారంతో పట్టుకున్నాను. నేను నా మనసు మీద ఎంత అధికారం సంపాదించానో తెలియాలి, దానికి విచ్చలవిడితనం కల్పిస్తానో గంట పిచ్చెక్కేటట్టు. ఆ పిచ్చెక్కినప్పుడు నా మనసు ఏం చేస్తోందో, ఆ మనసు ఏం చెప్తే నేనేం చేస్తున్నానో, గురువు గారు కదా అని మొహమాట పడకండి, నేను ఏం మాట్లాడానో ఏం చేశానో వ్రాయండి. గంట పోయాక పిచ్చి తగ్గిపోతుంది, బయటికి వచ్చి చూస్తానన్నారు. ఆయన పిచ్చెక్కగానే ఒక గంట సేపు ఆ ద్రవ్యాన్ని స్వీకరించినందుకు గంట సేపు పిచ్చెక్కినప్పుడు ఆయన పరమేశ్వరుడి మీద స్తోత్రం చేశారు. ఆ గంట పిచ్చిలో ఆయన చేసినటువంటి స్తోత్రం ఉన్మత్త శతి అని, ఆయన చేసినటువంటిది ప్రత్యేకమైన శ్లోకాలకి దాని పేరే ఉన్మత్త శబ్దంతో వచ్చింది, పిచ్చెక్కినప్పుడు రచించినది అని. అంటే మనసు అంత ఉన్మాదంలో ఉన్నప్పుడు కూడా ఈశ్వరుణ్ణి పట్టుకుంది. అలా పట్టుకోగలగాలి అంటే, మనుష్య జన్మ సార్థక్యం పొందాలి అంటే ఆచారకాండ ధర్మము అవసరం. అందుకే మీరు సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం.
ఈ ధర్మం ఎక్కడుంటుంది అంటే వేదమునందు ఉంటుంది. ఏ వర్ణం వాడు ఎలా బతకాలి, ఎక్కడ ధర్మం ఎలా ఉంటుంది. ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ ప్రసంగం అక్కర్లేదు దీని గురించి. నిరంతరం మారిపోయేది ధర్మం. నిరంతరం మారిపోయే ధర్మం ధర్మచట్రంలోకి ఇమిడితేనే కర్మగా ఉండాలి. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, నేను మీతో ఇందాక మనవి చేశా, ఇక్కడ కూర్చుంటే నాది చెప్పే ధర్మం, అక్కడ కూర్చుంటే వినడం ధర్మం. నేను కారు ఎక్కితే డ్రైవర్ నాకన్నా చాలా తెలివైన వాడు కారుని ఎలా నడపాలో అతనికి తెలుసని నేను కూర్చోవాలి. ఇదో ఒక మాట చెప్పచ్చు, 2 మాటలు చెప్పచ్చు. 80 కిలోమీటర్ల కన్నా వెళ్ళకాయ వాన పడిందిగా, రోడ్డు తడిసింది అనొచ్చు. అంతేగాని స్టీరింగ్ ఇలా పట్టుకో, ఇలా తిప్పుతోంది, కాళ్ళున్నాయా, యాక్సిలరేటర్ మీద ఉందా, బ్రేక్ మీద ఉందా, ఇన్నన్నాను అనుకోండి, ఉపద్రవం వస్తుంది. అక్కడ అతను పెద్దవాడు, అతను నడుపుతాడు, నేను క్షేమంగా ఉంటాను. ఎక్కడి ధర్మం అక్కడ. ఇక్కడ ఉపన్యాసం చెప్పినట్టు కారులో డ్రైవర్కి చెప్పాను అనుకోండి, వాడు రాజానగరంలో దిగింటికి వెళ్ళిపోతాడు. ఎక్కడ ఉండేటట్టు అలా ఉండాలి. నేను రేపు నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నా పై అధికారి కనపడితే మీ అందరూ నాకు నమస్కారం చేయొచ్చు, నేను ఆయనకి ముందు నమస్కారం చేస్తాను. ఎందుచేత అంటే ఆయన విష్ణు స్వరూపం, నాకు అధికారి. అధికారం ఉంది అంటే విష్ణువు. కాబట్టి నాకు ప్రత్యక్షంగా వెంకటాచలంలోని వెంకటేశ్వరుడే అలా కూర్చుని ఉన్నాడు. అయ్యా నమస్కారం అండి అని నా సీట్లో కూర్చుంటాను. అలా నమస్కారం పెట్టడానికి నా మనసేం తబ్బిబ్బైపోదు. ఏమిటి ఇంతమందితో నమస్కారం పెట్టించుకున్న వాడిని నేను ఈయనకి నమస్కారం పెట్టడం ఏమిటని నాకేం నలుగుడు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ధర్మానుష్ఠానం చేత శాంతిగా ఉంటాను. అక్కడ నేను ఒక స్థాయి, నా పైవాడు కనబడితే నమస్కారం, నా కిందివాడు కనబడితే అతను సక్రమంగా పనిచేయడం ఎలా చెయ్యాలో నేను చెప్తాను. క్షణ క్షణం మారిపోతుంది ధర్మం. నా భార్య ముందు నించుంటే నాదొక ధర్మం, నా కొడుకు ముందు నించుంటే ఒక మాట మాట్లాడినా నా కొడుకు అది ఆదర్శవంతంగా ఉండాలి. నాన్నగారే ఇలా మాట్లాడతారు, మనం ఎందుకు మాట్లాడకూడదనేలా నేను మాట్లాడకూడదు. నా కూతురు దగ్గర నించుంటే అది రేపు అత్తవారింటికి వెళ్ళిన తరువాత ఎలా ధర్మం పాటించాలో నేను అలా మాట్లాడాలి. నేను వీధిలోకి వస్తే పౌరుణ్ణి కాబట్టి పన్నులు కట్టడంలో 10 మందితో కలిసిపోయి సహజీవనం చేయడంలో ఒక పౌరుడిగా ధర్మం పాటించాలి. ధర్మం అనేటటువంటిది ప్రతి క్షణం మారిపోతుంది. ప్రతి క్షణం మారిపోయేటటువంటి ధర్మం ఎలా పట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్పగలిగినది వేదం ఒక్కటే. ఒక తండ్రిగా నువ్వు ఎలా ఉండాలో వేదం చెప్తుంది, ఒక తల్లిగా ఎలా ఉండాలో వేదం చెప్తుంది, ఓ కొడుగ్గా ఎలా ఉండాలో వేదం చెప్తుంది, ఓ శిష్యుడిగా ఎలా ఉండాలో వేదం చెప్తుంది, స్నానం ఎలా చెయ్యాలో వేదం చెప్తుంది. అందుకే వేదము సంహితా పాఠము, ఆరణ్యకము, బ్రాహ్మణము అని 3గా వస్తూ ఉంటుంది. సంహితా పాఠము అంటే వేదం అందరూ నేర్చుకుంటారు. సంహిత మంత్రభాగాన్ని ప్రధానంగా సంకలనం చేస్తారు. అది బ్రాహ్మణము అనేటప్పటికీ యజమాని యొక్క క్షేమం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హోమ రూపంలో దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొచ్చినప్పుడు దానికి మార్గదర్శనం చేసేటటువంటి సూచి ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మణం అంటారు. ఆరణ్యకము అని ఒక భాగం. ఆరణ్యకము అన్న భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వేదంలో. అసలు ఈ వేదంలో చెప్పిన ధర్మం పాటించడం కానీ, వేదాన్ని పట్టుకోవడం కానీ, ఈ ధర్మానుష్ఠానం కానీ దేని కొరకు అంటే కేవలం పుణ్యం కోసం కాదు. కేవలం పుణ్యం సాధించుకున్నారనుకోండి, పర్వతాలంత పుణ్యం సాధించేశారు. దాన్ని చాలా వేగంగా ఖర్చు పెట్టించడం పరమేశ్వరుడికి తెలుసు. ఒక రాష్ట్రపతిని చేసి 5 ఏళ్ళు కూర్చోపెట్టాడు అనుకోండి, 1000 జన్మల పుణ్యం పోతుంది. ఎందుకంటే అంత పెద్ద భవంతిలో ఉన్నందుకు, అన్ని గుర్రాల రథం ఎక్కినందుకు, అంత రక్షణ కల్పించుకున్నందుకు, ప్రథమ పౌరుడు అనిపించుకున్నందుకు ఈ గౌరవాల్లో పోతుంది. అదే ఆరణ్యకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ మంత్రభాగాన్ని పరిశీలనం చేసి, అందుకే అరణ్యంలో కూర్చుంటాడు ఋషి, ఏకాంతమునందుండి బాగా మననం చేసి అందులో ఉన్నటువంటి విషయాన్ని గురించి బాగా ఆలోచించి దాన్ని జ్ఞానంగా పరిణితిలోకి తెచ్చుకుంటాడు. అలా తెచ్చుకునేటటువంటి ప్రక్రియ చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి జ్ఞానం పొందడానికి కారణమవుతుంది. ఆవు పాలు పట్టుకొచ్చారనుకోండి, అయ్యా కోటేశ్వరారు పాలు తాగండి అని తెచ్చారు చెంబుతో, ఇలా పొయ్యండి అన్నాను, ఇలా పాత్ర పట్టాను, ఆ పాత్ర లోపల బూది ఉంది, అయ్యయ్యో దాని నిండా బూడిది ఉందండి, అందులో ఎలా తాగుతారు, పక్కన పెట్టేయండి అని ఇంకో పాత్ర తెచ్చారు. అసలు పాత్రకి శుద్ధి లేకుండా అందులో పదార్థం ఎలా పోస్తారు? పాత్రకి శుద్ధి కావాలి. పాత్రకి శుద్ధి లేనిది కాదు, ఉన్నదే. దానికి తర్వాత మలినం అంటుకుంది. మీరు బాగా గమనించండి. మీ దగ్గర ఒక రాగి పాత్ర ఉంది,
నేను దాన్ని మీరు బాగా శుభ్రం చేయండి అని కొంత చింతపండు, కొంత ఉప్పు, దానితో పాటుగా కొంచెం ఆవు పేడ ఇచ్చాను. ఇప్పుడు ఈ మూడు కలిపి రాగి పాత్ర తోమారు మీరు. ఇప్పుడు ఈ రాగి పాత్ర తోమడానికి మీరు ఉపయోగించిన చింతపండు, ఉప్పు, ఆవు పేడ, పోని పేడ పక్కన పెట్టండి. ఈ చింతపండు, ఉప్పు చారు కాచుకోవడానికి పనికొస్తాయా? మళ్ళీ ఇక పనికిరావు. కానీ దేనికి పనికొచ్చాయి? పాత్ర మెరిసిపోతూ తయారైంది. పాత్ర మెరిసిపోతూ తయారయ్యేటట్టు చింతపండు, ఉప్పు చేశాయా? మెరిసిపోతూ ఉన్న పాత్రకి పట్టుకున్న మలినాన్ని పోగొట్టాయా? కొత్తగా మెరిసేట్టు చేయలేదు. ఆ మెరుపు దానికి ఎప్పుడూ ఉంది. ఇప్పుడు ఆ మెరుపుకి అడ్డంగా మలినం వచ్చింది. ఆ మలినం పోయేటట్టు చేసాయి చింతపండు, ఉప్పు. మలినం పోగొట్టడానికి ఉపయోగించిన చింతపండు, ఉప్పు ఇక ఉపయోగించుకోవడానికి పనికిరావు. అలాగే ఇక్కడ పట్టుకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించడానికి పుణ్యకర్మ చేశారనుకోండి. ఎందుకు చేస్తున్నావు ఈ పుణ్యకర్మ? చిత్తశుద్ధి కొరకు. చిత్తశుద్ధి కొరకు కర్మ చేశారనుకోండి. అందుకే ఇష్టాపూర్తములను ఎందుకు చేస్తారంటే చిత్తశుద్ధి కొరకు చెయ్యాలి. ఇప్పుడు ఏమైంది? చిత్తశుద్ధి ఏర్పడింది. చిత్తము శుద్ధి పొందితే ఏదో ఒకనాడు ఈశ్వరుడి కారుణ్యము కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుంది అంటే చెప్పడం కష్టం. ఎప్పుడో కలుగుతుంది. కలిగిన ఉత్తర క్షణంలో జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగితే అంతటా ఉన్నది బ్రహ్మమే అన్నది ఎరుకలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. అది ఎప్పుడు కలుగుతుందన్నది చెప్పలేం. అది భక్తితో కర్మాచరణం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అన్నం ఉండేవాడు ఏం చేస్తాడు? ఓ కుక్కర్ తీసుకొస్తాడు, కుక్కర్ శుభ్రంగా కడుగుతాడు, అందులో నీళ్లు పోస్తాడు, ఓ డబ్బా బియ్యం పోస్తే 2 డబ్బాలు నీళ్లు పోస్తాడు, ఆ కుక్కర్ మీద మూత పెడతాడు, దాని మీద ఓ గ్యాస్కెట్ పెడతాడు, పెట్టి మూత పెడతాడు, మూత పెట్టి దాని మీద కూత వేసే పరికరాన్ని పెడతాడు, 4 వైపులా కొట్టి చూస్తాడు, అగ్నిహోత్రం మీద పెడతాడు, అగ్ని వెలిగిస్తాడు. లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ అన్నం మెతుకు ఎప్పుడవుతోందో తెలుసుకుంటాడా? అక్కర్లేదు. ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకు అయిపోగానే కుక్కరే కూసేస్తుంది, అగ్ని ఆపేస్తాడు. కుక్కర్ని పెట్టేటప్పుడు అశ్రద్ధగా పెట్టారనుకోండి, మూత పేలిపోతుంది. కర్మ చేసేటప్పుడు భక్తితో, భక్తితో అన్న మాటకు అర్థం ఏమి అంటే పరమేశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా, అది ధర్మం. అలా బ్రతికిన వాడికి చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన జ్ఞానము కలుగుతుంది. ఆ చిత్తశుద్ధికి ఉపకరణముగా వేదమంత్రం మారడాన్ని ఆరణ్యకం అంటారు. ఆరణ్యకం తర్వాత ఉపనిషత్తు వస్తుంది. అందుకే ఉపనిషత్తు జ్ఞానభాగం, గురు శిష్య సంవాదంగా ఉంటుంది. అటువంటి వేదము సమస్తమునకు ఆలవాలం. ఇహమునందు సుఖానికి కానీ, పారలౌకిక సుఖానికి కానీ, జ్ఞానానికి కానీ, పునర్జన్మ లేకుండా ఉండడానికి కానీ, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడానికి కానీ, జీవితాన్ని శాంతియుతంగా ఉంచుకోవడానికి కానీ, అందరూ వేదాన్ని నమ్మి బ్రతికారనుకోండి, ఎవరి జోలికి వెళ్ళరు. అందరూ వేదధర్మాన్నే పాటిస్తే వేరొకడికి ఉపకారం ప్రత్యేకం అక్కర్లేదు. పరమ ప్రశాంతంగా, పరమ శాంతియుతంగా అయిపోతుంది జీవితం. కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద రాస్తూ ఒక మాట అన్నాడు. ఏదో ఎంత చమత్కారంగా చెప్పాడంటే ధర్మం అన్న మాటని, అక్కడ బాతుల్ని తీసుకెళ్లి నది ఒడ్డున పెట్టి ఓ చిన్న తడిక కడతారు, చిన్న దడి, ఓ ఇంతెత్తు ఉంటుంది. అవి దూకి వెళ్ళవు బాతులు, వదిలేస్తారు అందులో. ఓ బాతు వెళ్ళి ఒక్క బాతు ఎందుకో తడికి దూకేసి పడుకుంది. ఆ కాలవ గట్టున వెళ్ళిపోతున్నాడు ఒక రైతు. ఆయన అనుకున్నట్ట, అరే రే, ఎవరో పంతులు గారు తెల్లవారకట్ట నదిలో స్నానం చేశాడు. నదిలో స్నానం చేసి ఆ తడి బట్ట విప్పేసి పొడి బట్ట కట్టుకుంటాడు. అంటే అందులో ఎంత ధర్మం ఉంది? స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయకూడదు. వేదంలోనే ఉంది ఆ మాట. సూర్యుని యొక్క కిరణముల యందే మలినము, వాయువు, నీరు, అగ్ని 4 ఉంటాయి. ధర్మానుష్ఠానం లోకంలో తగ్గిపోతే అగ్నితో కూడుకున్న వర్షం పడుతుంది అని ఉంది వేదంలో. మెరుపులు, ఉరుములు, పిడుగులు ఎక్కువ పడతాయి. కాకుండా ధర్మాన్ని అందరూ పాటిస్తే వర్షం పడుతుంది. వ్యక్తుల యొక్క ఆయుర్దాయం ఎందుకు తొందరగా తగ్గిపోతుంది అంటే వేదం చెప్పింది, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే నీటి యందు ఉన్న అగ్ని రోగరూపంలో దహించేస్తుంది అవతలవాడి శరీరాన్ని అని. నీటి యొక్క అధిదేవత వరుణుడు. జలాధిదేవత అయిన వరుణుని పట్ల అపచారమే దిగంబర స్నానం చెయ్యడం. ధర్మాన్ని ధర్మంగా పాటించాలి. బ్రాహ్మణుడు స్నానం చేశాడంటే లోకానికి ధర్మం చెప్పవలసిన వాడు. ఆయన స్నానం అంటే తల మునక వేసేటట్టుగా చెయ్యాలి, చెంబుతో నీళ్లు తీసిపోసుకోవడం కాదు. అందుకని నదికి వచ్చి స్నానం చేశాడు, తడి బట్ట వదిలేశాడు, పొడి బట్ట కట్టుకున్నాడు.
ఇప్పుడు ఈ తడి బట్టను ఏం చేస్తాడు, ముద్ద కింద పడుతుంది. అది కింద పడిన ముద్ద కింద పడిన బట్ట తీసి జాడించుకుని పట్టుకుపోతాడు. ఎవరో ఒక ఆయన మరిచిపోయి వెళ్ళిపోయాడు. ఆ తెల్లటి బట్ట పంచి అక్కడ ఉండిపోయింది. ఆ వెళ్ళిపోతున్నటువంటి రైతు చూశాడు, అరే అగ్రహారంలో పంతులు గారు ఎవరో స్నానం చేసి బట్ట విడిచిపెట్టేశారు. కాబట్టి ఇప్పుడు నేను ఆ బట్ట పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయాలి. అగ్రహారానికి పెట్టుకెళ్ళి, అయ్యా పంతులు గారు ఎవరిది పంచ అని అడిగితే ఎవరో ఒకరు గుర్తుపడతారు అని గబగబా పంచ పంతులు గారిది అనుకుని వచ్చి పట్టుకోబోయాడు. అది బాతు కదిలిపోయింది అన్నారు కృష్ణదేవరాయలు వారు. అంటే ఒక బాతుని అడ్డుపెట్టి, పడుకున్న బాతుని అడ్డుపెట్టి ఆముక్తమాల్యద కాలం నాడు ధర్మం ఎలా ఉందో చెప్పాడు కృష్ణదేవరాయల వారు. వేద ధర్మాన్ని చూపిస్తారు. అది రచన చెయ్యగలిగినటువంటి వాడికి వేదమునందు అనురక్తి ఉండాలి, వేదము తెలిసిన్నవాడయి ఉండాలి. విశ్వనాథ సత్యనారాయణ గారి చెలియలి కట్ట అని పుస్తకం రాశారు. అంతా వేద ధర్మమే, సాంఘిక నవలలా ఉంటుంది. కానీ అసలు ఏకపత్ని వ్రతం అంటే ఏమిటో మీరు చెలియలి కట్ట పుస్తకం చదవాలి. అలాగే 1000 పడగలు రాశాడు మహానుభావుడు, సహస్ర ఫణ్. అది వేద ధర్మం, 1000 పడగలు. అద్భుతమైనటువంటి సాంఘిక నవల. కానీ అది ఉన్నదంతా వేదధర్మమే అందులో. కాబట్టి వేదంలో ఉన్న విషయాన్నే చెప్తారు. ఎక్కడ ఏది ధర్మమో ఆ ధర్మమును పాటించడం అంటే వేదము తెలుసుకుంటేనే. వేదము తెలియనప్పుడు స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ఇవి పట్టుకున్ననాడు చేసిన ప్రతి పని ధర్మచట్రంలోకి ఇముడుతోందో లేదో చూసుకున్ననాడు. ధర్మచట్రంలోకి ఇమిడిందా నువ్వు నిచ్చెన పైకెక్కావు, ధర్మచట్రంలోకి ఇమడలేదా కిందకి దిగావు. ఒక్కటే గుర్తు, తాటిని ఇలా తిప్పితే కట్టేశాను, అదే తాటిని ఇలా తిప్పితే విప్పేశాను. ధర్మచట్రంలోకి విప్పితే బంధనాల నుంచి విడిపడుతున్నావు, ధర్మచట్రంలోకి ఇమడని పనులు చేస్తే బంధనాల్లో ఇరుక్కుంటున్నావు, కట్టబడుతున్నావు. చెయ్యడం ప్రధానం.